తమిళనాడు నుంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ ని ఎవరో గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. చెన్నైలోని ఆర్మ్స్ట్రాంగ్ ఇంటి దగ్గరే 6 దుండగులు దాడి చేసి చంపేశారు. ఇక ఆసుపత్రికి వెంటనే తరలించారు ఆర్మ్స్ట్రాంగ్ ని. కానీ అక్కడ చికిత్స పొందుతూ ఆర్మ్స్ట్రాంగ్ మరణించారు. అయితే ఈ దుండగులు కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఆర్మ్స్ట్రాంగ్ ఇంటికి వచ్చినట్లు సమాచారం. ఫుడ్ డెలివరీ బాయ్స్ గా ఇంటికి వచ్చి దాడి చేశారు వారు. ఆ టైంలో ఆర్మ్స్ట్రాంగ్ తమ పార్టీ కార్యకర్తలతో ఏదో విషయమై చర్చిస్తున్నారు. ఆ టైంలోనే ఫుడ్ డెలివరీ బాయ్స్గా వచ్చిన 6 ఆర్మ్స్ట్రాంగ్ పై దాడి చేసి చంపేశారు. ఇక సీసీటీవీలో దుండగుల విజువల్స్ రికార్డ్ అయ్యాయి. వారి పారిపోతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇక దీనిపై రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విపక్షం ఆరోపిస్తోంది. కేసు దర్యాప్తు చేయడానికి 10 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఇంతకీ దుండగులు ఎవరో తెలియరాలేదు. ఎందుకు చంపారు, వీటన్నిటిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు ఫోన్ లైన్లో. మురళి, ఇంతకీ ఎవరా దుండగులు ఆచూకీ తెలిసిందా? ఈ మధ్యకాలంలో ఏమైనా జరిగిందా? అంటే ఆర్మ్స్ట్రాంగ్ చాలా రోజులుగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన అధ్యక్షులుగా ఉన్నటువంటి కాలంలో అనేక వివాదాలు చుట్టుముట్టాయి. జనరల్ బాడీ సమావేశాల్లో కూడా కార్యకర్తలు అలాగే కొంతమంది ముఖ్య నేతలతో వాగ్వాదాలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పార్టీలోని విభేదాలే కారణం అయి ఉంటాయన్నటువంటిది పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే టికెట్ల కేటాయింపు విషయంలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారని చాలా రోజులుగా ఆయనపై ఫిర్యాదులు ఉన్నాయి. ఆ జాతీయ అధ్యక్షురాలు మాయావతి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అతనిపై చర్యలు తీసుకోలేదు. సో ఈ కోణంలోనే ప్రధానంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది కాకుండా ఆయన న్యాయవాదిగా కూడా ఉంటున్నారు. ఏదైనా కేసులో విభేదాల కారణంగా ఈ హత్య జరిగింది అన్నటువంటిది కూడా పోలీసులు దృష్టి పెట్టారు. అయితే రాత్రి ఫుడ్ డెలివరీ బాయ్స్ గా వచ్చినటువంటి సందర్భంలో ఒక్కసారిగా 6 మంది ఆయనపై దాడి చేయడం, బాంబులు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారిగా భయానక వాతావరణంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా పరారైనటువంటి పరిస్థితి. సో అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఆ దాడికి పాల్పడ్డ వారందరూ కూడా అక్కడి నుంచి పరారైనా ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు లొంగిపోయారు. వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. ఎవరు హత్య చేశారు, హత్య చేసినటువంటి వారి పేర్లు బయట పెట్టేటువంటి క్రమంలో పోలీసుల విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఒక్కసారిగా ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇంటి వద్దకు వచ్చి హత్య చేయడం అనేది అక్కడ సంచలనంగా మారింది. చెన్నై నగరంలో ఈ తరహా దాడులు ఎప్పుడూ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. మదురై ప్రాంతంలో మాత్రమే ఈ పెట్రోల్ బాంబు దాడులు కావచ్చు, ఈ విధమైనటువంటి దాడులు జరిగేవి. కానీ చెన్నై నగరంలో ఉన్నటువంటి పెరంబూర్ ప్రాంతంలో ఈ విధంగా ఇంతమంది వచ్చి దాడి చేయడం అనేది, హత్య చేయడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం ఇలాంటి హత్యలు జరుగుతూ ఉంటాయి. అలాంటిది రాష్ట్ర అధ్యక్షుడు ఇంటిపైకి వచ్చి ఈ విధంగా దాడి చేసి హత్య చేయడం అనేది ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. విపక్షాలన్నీ కూడా శాంతి భద్రతలు తమిళనాడులో పూర్తిగా కూడా లోపించాయని వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇటీవలే చూసాం మనం కల్తీ సారా విషయంలో 100కు పైగా మృతులు. మొత్తం డిఎంకే ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలమైనటువంటి విమర్శలు అయితే మాత్రం తమిళనాడులో ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. రైట్ మురళి, ఇది తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ ని దారుణంగా హత్య చేశారు ఒక 6 వ్యక్తులు. వారు ఫుడ్ డెలివరీ బాయ్స్ గా ఆర్మ్స్ట్రాంగ్ ఇంటికి వచ్చి అక్కడే నేతలతో సమావేశమై ఉన్న ఆర్మ్స్ట్రాంగ్ ని ఆయన ఇంటి వద్దే చంపేసి పారిపోయారు. ఆ విజువల్స్ మనం క్లియర్గా సీసీ ఫుటేజ్లో చూడొచ్చు. అయితే వాళ్ళెక్కడికి మళ్ళీ పారిపోలేదు. ఆర్మ్స్ట్రాంగ్ ని చంపేసి ఆ 6 నిందితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయారు. సో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఎందుకు చంపారు, కారణాలు ఏంటి, వాళ్ళు ఎందుకు లొంగిపోయారు, దీనికి సంబంధించి. కానీ ఏమైనా ఒక సినిమా ఫక్కీలో జరిగిన ఘటన చూసి ఒక్కసారిగా చెన్నై ఉలిక్కి పడింది. ఏకంగా ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినే ఇలా ఇంటికి వచ్చి, అది మారువేషంలో వచ్చి చంపడం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది. ఆర్మ్స్ట్రాంగ్ని మనం పిక్లో చూస్తున్నాం. బీఎస్పీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్.